అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే నాటుకోడి చికెన్ బిర్యానీ, ఈ బిర్యానీ ఎలా రెడీ చేయాలో, ఎలా చేసుకుంటే రుచిగా ఉంటుందో చూద్దాం రండి. ఈ నాటుకోడి చికెను 30 కేజీ ఉంటుందండి. ఈ కోడిని శుభ్రంగా దూసేసి కాల్చి శుభ్రం చేసిన మాంసం అండి ఇది. చూడండి ఎంత ముక్కలు కొట్టించుకున్నామో. మంచి ముద్ర మాంసం అండి ఇది. అందుకనే మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఈ కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకుని ఆ నూనె వేడెక్కిన తర్వాత ఈ చికెన్ని వేసి వేయించుకోవాలి. మనం ఇలా నూనెలో చికెన్ వేయించడం వల్ల మంచి సాఫ్ట్గా ఉడుకుతుంది బిర్యానీలోని. అందుకనే ముందు నూనెలో వేయించుకోవాలి. నాటుకోడి కదండి, మనం డైరెక్ట్గా వండితే మాంసం బాగా ఉడకదు. అందుకని ముందు కుక్కర్లో ఉడకబెట్టేసుకుని ఆ తర్వాత బిర్యానీ రెడీ చేసుకుందాం. ఈ నూనెలో బాగా వేయించాలి ఈ చికెన్ అంతా. ఇలా వేగటం వల్ల మనకి చికెన్ తొందరగా ఉడుకుతుంది. చూడండి, ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుని ఈ నూనెలో బాగా వేయించుకోవాలి. చూడండి, చికెన్లో నీరంతా బయటకు వచ్చేసేలాగా అలాగ వేయించుకుంటూనే ఉండాలి. ముక్కలు కలర్ మారే కదా, మాంసం ఉడకబట్టింది చూడండి. ఇలాగే మనం నూనెలో ఉడికించుకోవటం వల్ల తొందరగా ఉడుకుతుంది చికెను. డైరెక్ట్గా బిర్యానీ చేసుకుంటే చికెన్ ఉడకదండి, నాటుకోడి కదా ఇది, మొదలకోడి మాంసం. అందుకని బాగా వేగిన తర్వాత 1/2 లీటర్ నీళ్లు పోసుకుని మూత పెట్టేసుకుని ఒక 6 విజిల్ రానివ్వాలి. స్టవ్ వెలిగించుకుని వేరే మూకుడు పెట్టుకుని బిర్యానీ మసాలా కండి ఒక 2 మిరపకాయలు వేసుకోవాలి. ముందు మిరపకాయలని సన్న మంట మీద కొంచెం పొంగనివ్వాలి. ఇలా పొంగటం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది ఆ కారం. ఇందులో ఒక పెద్ద స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను షాజీరా, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 6 లవంగ మొగ్గలు, 2 స్టార్ పువ్వులు, చిన్న జాజి ముక్క, కొంచెం అనాస పువ్వు, ఒక 6 యాలక్కాయలు. ఇవన్నీ దోరగా వేయించాలండి మంచి వాసన వచ్చే వరకునే. మంట మాత్రం సిమ్లోనే పెట్టండి. నూనె అది వేయం కదా, మనం మూకుల్లోనే మామూలు మూకుల్లోనే వేయించుకోవాలి. ఒక స్పూను మిరియాలు, ఒక స్పూను గసగసాలు, ఇవి కూడా మంచి వాసన వచ్చే వరకు లాస్ట్లో వేసి వేయించుకోవాలండి. గసగసాలు తొందరగా మాడిపోతాయి కదా, అందుకని లాస్ట్లో వేసాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోనే అండి మనం ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు. మా దగ్గర ఎండు కొబ్బరి లేదు, పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఎండు కొబ్బరి ప్లేసులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటాను, నాకు అందుబాటులో ఉంటాయి కాబట్టి. ఇవి ఒక గుప్పుడు వేసుకోండి. బిర్యానీ పేస్టు బాగా రెడీ అవుతుందండి కొబ్బరి ముక్కలు వేయటం వల్ల, అందుకనే వేసాను. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత వేయండి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తన పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. మా గోదావరిలో ఏ వంట చేసినా అదిరిపోద్ది. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది మనకి. ఎంత మెత్తగా వచ్చిందో కదండి. ఇలా రెడీ అయిన పేస్ట్ని పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె బాగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. బిర్యానీకి కంపల్సరిగా నెయ్యి ఉండాలండి. నెయ్యి ఉంటేనే మంచి వాసన వచ్చి బిర్యానీ చాలా కమ్మగా ఉంటుంది. బిర్యానీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకుని 2 కలిపి బాగా కాగనివ్వాలి. చూడండి, ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత ఇందులో 6 మరాఠీ మొగ్గలు, ఒక స్టార్ పువ్వు, చిన్న చెక్క ముక్క, 3 యాలక్కాయలు, అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు. మసాలా దినుసులండి ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది.
బిర్యానీ మంచి వాసనతో కలర్ఫుల్గా కనిపించడానికే అండి ఇవి. ముందు మనం మసాలా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ వేసుకున్నా పర్వాలేదు. చూడండి, అన్నీ మసాలా దినుసులన్నీ చిన్న చిన్నవి వేసుకున్న తర్వాత చిన్న జాజికాయ ముక్క కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. మనకి మెయిన్ చికెన్ ముక్కలు కదండి, జీడిపప్పు వేసినా వేయకపోయినా పర్వాలేదు, కావాలని వేసాను నేను కొంచెం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చీరికల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక 6 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. మనం చేసుకునేది 3/4 కేజీ బియ్యానికండి కొలత. ఈ ముక్కలన్నీ, ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా కలర్ మారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు. ఈ సాల్ట్ వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఈ బిర్యానీలో జీడిపప్పు ఎందుకండి, నాటుకోడి చికెన్ ముక్కలు ఉన్నాయి కదా మనకి, వేయాలని కొంచెం వేసానండి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచి సువాసనతో ఉంటుందండి. దీన్ని కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మసాలా పేస్ట్ వేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఈ పేస్టేనండి బిర్యానీకి మంచి రుచినిచ్చేది. ఈ బిర్యానీలో కారం కానీ పసుపు కానీ వేయమండి. అలాగే బాగా వేగే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. నాకు అందుబాటులో ఉండదు, పుదీనా వేయలేదు, ఉంటే మీరు వేసుకోండి. నాకు కొత్తిమీరే అందుబాటులో ఉంటుంది. ఒక గుప్పుడు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా వేయించుకోవాలి. చూడండి, మసాలా కలర్ మారింది కదా, నూనె పైకి తేలుతుందంటే మసాలా రెడీ అయిపోయినట్టే లెక్కండి. మనం మసాలా ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి బిర్యానీ. ఈ మసాలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 2 పెద్ద గరిటెలు పెరుగు వేసుకోవాలి. గడ్డ పెరుగండి, పుల్లటి పెరుగు కాదు. కానీ ముక్కల్లా కానీ గడ్డల్లా లేకుండా ఆ మసాలాలో శుభ్రంగా కలిసిపోయేలా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ మసాలాలోనండి మనం ఉడికించుకున్న చికెన్ వేసాం. ఆ క్లిప్ మీకు మిస్ అయింది. మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలా వేయించుకోవాలి. మసాలాలోని చికెన్ అంతానే ఈ ఫ్లేవర్ అంతా ఆ ముక్కలు పడుతుంది కదండి. ఇప్పుడు మనం ఒక గిన్నెతో బియ్యం తీసుకున్నానండి, 3/4 కేజీ. ఆ గిన్నెతోటే మీకు నీళ్లు పోస్తున్నాను. ఒక 2 గిన్నెలు నీళ్లు పోసుకున్నాను. ఒక గిన్నె నీళ్లు, ఒక గిన్నె చికెన్ ఉడికిన నీళ్లు పోసానండి. ఒక గిన్నెకి 2 గిన్నెలు నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందు ఒకసారి వేసుకున్నాం కదండి, ఇప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టి మరిగించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నాం. ఎసరంతా మరుగు పట్టింది కదా. ఈ టైంలోనే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. ముక్కలు కదండి, చికెన్ ముక్కలు. ఇదంతా బాగా రెడీ అయిన తర్వాత, బాగా ఎసరు బాగా మరిగిన తర్వాత మనం బియ్యాన్ని వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న, మనం ఎన్ని బియ్యం వేసుకుందాం అనుకున్నామో అవి కడిగి పెట్టేసుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని ఈ చికెన్లో వేసుకోవాలి. గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసులు నీళ్ళండి, ఆ చొప్పున వేసుకోండి మీరు. నేను అలాగే వేసుకున్నాను. నేను వేసుకున్న బియ్యం 3/4 కేజీ. ఒక గిన్నెతో కొలుచుకున్నానండి. ఆ గిన్నెతో 2 గిన్నెలు నీళ్ళు వేసుకున్నాను. ఒక గిన్నె నీళ్ళు, ఒక గిన్నె మాంసం ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు కూడా పోసుకున్నాను. మాంసాన్ని శుభ్రంగా కడిగి ఉడికించుకున్నాం కాబట్టి. మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు పోయిన తర్వాత చూద్దామండి ఎలా రెడీ అయిందో. చూడండి, నీళ్ళన్నీ దగ్గర పడిపోయాయి కదా. ఇలా నీళ్ళు ఏవి లేకుండా ఉన్నప్పుడే మనం మళ్ళీ
నెయ్యి వేసుకోవాలి. ఈ చివరిని నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి వాసన వస్తుందండి. ఫస్ట్లోనే వేసుకోవాలి, లాస్ట్లోనే వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత నీళ్ళు లేకుండా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక పావు గంట సేపు ఉంచేయాలండి. పావు గంట అయ్యిందండి, ఉడికిందో లేదో చూద్దాం. చూసారండి బిర్యానీ ఎంత బాగా ఉడికిందో. గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుందండి బిర్యానీ. చికెన్ అది మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి చాలా బాగా ఉడుకుతుంది. ఇలా రెడీ అయిన చికెన్ని ఒక కుండలో వేసుకుని గార్నిష్ చేసుకుందాం. నాటుకోడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.